नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో అన్న ఇంటికన్నా తమ్ముడి ఇల్లు ఎత్తుగా ఉండొచ్చా, ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇవి తూర్పు రోడ్లే అనుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దీంట్లో ఒక వీధిలో ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, చాలామంది కూడా ఎత్తు ఉండాలి అని చెప్పి నైరుతిలో ఇంత టోపీలాగా పెడతారు. అంటే ఇలా ఒక గృహం ఉన్నట్టయితే చిన్నది ఈ విధంగా నైరుతి ఎత్తుండాలి అని ఎవరు చెప్పారండి? ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. నైరుతి ఎత్తుండాలి, ఈశాన్యం పల్లం ఉండాలి అన్న నియమం కేవలం స్థలానికి సంబంధించింది మాత్రమే. నేను గతంలో కూడా చెప్పాను, ఈ విధంగా వాటర్ ఫ్లో అనేది ఈ విధంగా రావాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. నైరుతి కొంచెం మెర్రుగా ఉండాలి, ఈశాన్యం కొంచెం పల్లంగా ఉండాలి, ఇలా ఉంటే నీరు అనేది ఇక్కడికి వస్తుంది అని. ఇది కేవలం తూర్పు ఫేసింగ్ వాళ్ళకు మాత్రమే అని చాలామందికి తెలీదు. ఫేసింగ్ను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పాజిటివ్గా చెప్పారు తప్ప ఏ ఫేసింగ్ అయినా కూడా ఒకే నియమం ఉండాలి అని చెప్పలేదు. ఇప్పుడు మన వాళ్ళు ప్లాన్లు అంటే ఈశాన్యంలో అది ఉండాలి, తూర్పులో ఇది ఉండాలి, ఇక్కడ బరువు ఉండాలి, ఇక్కడ బరువు ఉండొద్దని చెప్తూ చూడు. ఆ విధంగా ఏ ఫేసింగ్ అయినా కూడా ఆ ఫేసింగ్కు తగ్గట్టుగా ఇల్లు నిర్మించాలి తప్ప రోడ్డు ఎక్కడున్నా కూడా ఒకే నియమాలతో ఇల్లు ఉండాలి అని శాస్త్రంలో చెప్పలేదు. ఈ నియమం, ఈ ఎత్తు అన్న నియమం కేవలం ఈ పల్లాలకు మాత్రమే సంబంధించింది, ఇంటికి కాదు. తర్వాత ఇది అన్న ఇల్లు అనుకుందాం, ఇది తమ్ముడి ఇల్లు అనుకుందాం. ఓకే, వీరిద్దరు అన్న తమ్ముళ్ళు కాబట్టి ఓకే. మరి ఇక్కడ ఇంకొక ఆయన లేపుతాడు, తమ్ముడు ఒక ఫ్లోర్ వేసుకున్నాడు, ఓకే. అన్న ఒక 2 ఫ్లోర్లు వేసుకొని పైన పెంట్ హౌస్ వేసుకున్నాడు అనుకుందాం. మరి ఈయన లెక్కలు చూసుకుంటే ఈడెంత లేపాలి? ఈయన కనీసం ఒక 4 ఫ్లోర్లు లేపాలి. అసలు ఈయన దగ్గర స్తోమత లేదు. ఒక చిన్న రూమ్ అంటే ఇది ఒక 200 గజాల స్థలం ఉంటే ఒక 50 గజాలలో ఒక చిన్న స్థలంలో ఒక చిన్న రూమ్ వేసుకొని ఉంటాడు. మరి ఈయనకు నైరుతి కిందికైన దోషం అవుతుందా? ఈయనకు ఈశాన్యంలో ఈ ఉత్తరం అనేది హైట్ అయిన దోషం అవుతుందా? చెప్పండి, మీరు ఆలోచన చేయండి, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి, సైంటిఫిక్గా ఆలోచన చేయండి. అంటే అన్న ఇంటికన్నా తమ్ముడి ఇల్లు ఎప్పుడు హైట్ ఉండాలి? ఒక స్థలంలో. మీరు ఇక్కడ చూడండి, ఇది తోడుతున్నాను, ఒకవేళ అర్థం కాలైతే మళ్ళీ నిదానంగా చూడండి. అన్న ఇంటికన్నా తమ్ముడి ఇల్లు ఎప్పుడు పెద్దగా ఉండాలి అంటే ఈ విధంగా ఒక స్థలం ఉంది. ఈ స్థలంలో తమ్ముడు ఒక గృహాన్ని నిర్మించుకున్నాడు. అప్పుడు అన్న దీనికి ఒక 3 ఫీట్లే అనుకోండి, 3 ఫీట్లను అనుసరించి ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటిలో అన్న ఇల్లు ఈయన కంటే 1 ఫీటో 2 ఫీట్లు అనుకుందాం ఉదాహరణగా. స్క్వేర్లో ఉన్నా ఏం కాదు, 1 ఫీట్ ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు. ఒక కాంపౌండ్ వాల్లో నిర్మించుకున్నప్పుడు ఇది నెంబర్ 1. అంతే తప్ప ఒక వీధిలో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు నైరుతి ఎత్తుండాలంటే ఒక 30-40 ఫీట్లు లేకుంటే ఒక 100 ఫీట్ల గల్లీ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఉన్న ఇల్లు కంటే ఈ నైరుతిలో కొనాకున ఉన్న ఇల్లు ఏ విధంగా ఎన్ని ఫ్లోర్లు ఉండాలి? అలా లేపుకుంటూ పోతే ఎలా? మీరు ఇక్కడ గమనించండి, నా ఇల్లు ఎంతవరకు ఉంది, నా స్తోమతకు దగ్గర నేను ఎంతవరకు కట్టుకున్నాను, శాస్త్ర ప్రకారంగా కట్టుకున్నానా లేదా, ఇది ఒక్కటే మీ మైండ్లో ఉండాలి. అన్న ఇంటికన్నా తమ్ముడి ఇల్లు ఎప్పుడు పెద్దగా ఉండాలి అంటే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పుడు. ఇంకొకటి, ఒక కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఒక ఇల్లు ఉన్నప్పుడు మధ్యలో గోడ పెట్టుకొని చాలామంది ఉంటున్నారు. ఇది 100కు 100% తప్పు. 99% ఈ విధంగానే ఉంటున్నారు. మీరు గమనించండి, ఒక్కరే మంచిగా ఉంటారు, దీంట్లో ఇద్దరు మంచిగా ఉండరు. ఇద్దరు బాగుపడాలి, ఇద్దరు మంచిగా ఉండాలంటే ఈ విధంగా కట్టుకోండి. లేదు నేను ఒక్కనే మంచిగా ఉండాలి, వాడు ఏవైపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఉండండి. దీని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఎందుకంటే ఈ మధ్యలో కూడా మనకు ఎక్కువ శాతం ఇలాంటి ఇళ్ళే తగులుతున్నాయి.
అన్న మంచిగా ఉంటే తమ్ముడు మంచిగా ఉన్నాడు, తమ్ముడు మంచిగా ఉంటే అన్న మంచిగా ఉన్నాడు. ఎవరో ఒక్కరే బాగుంటారు. అలా కాదండి, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అదే మన కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అదే. ఒకరు మంచిగా ఉంటే ఒకరు కాదు, నన్ను పిలిపించినోడే మంచిగా ఉండాలి, అవతలోడు చెడ్డగా ఉండాలి అన్న ఆలోచన శాస్త్రానికి లేదు, చెప్పే వాళ్ళకు మాకు కూడా లేదు. కాబట్టి అన్న ఇంటికన్నా తమ్ముడి ఇల్లు ఒక వీధిలో ఉన్నప్పుడు అవసరం లేదు. కేవలం ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నప్పుడే ఈ నియమం వర్తిస్తుంది. ఒక వీధిలో ఒక ఇంటికి సంబంధమే లేదు. ఈ తోకలు కూడా కట్ చేసుకుంటే మంచిది. తోడిపేశాను, ఇట్లా తోకలు పెట్టుకుంటున్నారు. ఈ తోకలు కూడా బంద్ చేయండి, అవసరం లేదు. ఇంకోటి, తూర్పు ఆగ్నేయంలో మెట్లుంటే నైరుతిలో హైట్ ఉండొచ్చా? ఇది చాలామందికి తెలియదు. ఇది ఇట్లా చెప్తే అర్థం కాదు. దీనిపై ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పిల్లర్ ఇట్లా ఏర్పాటు చేసుకుంటారు. అసలు ఆ పిల్లర్ ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. ఎందుకంటే ఆగ్నేయం మెట్లకు మనం రెగ్యులర్ రూమ్ వేస్తాం కదా, ఇది హైట్ ఉండాలి కాబట్టి. ఏంటండి ఈ పిచ్చి ఆలోచనలు? ఈ విధంగా అన్న ఇంటికంటే తమ్ముడి ఇల్లు ఎప్పుడు హైట్ ఉండాలి అంటే ఇలా, ఈ విధంగా అవసరం లేదు. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి, ఇవన్నీ తెలుసుకోండి. మన ఛానల్ను నలుగురికి షేర్ చేయండి. ఇవన్నీ వీడియోలు వాళ్ళు చూసి బాగుపడ్డ వాళ్ళు అవుతారు. మీరు నలుగురికి షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి సజెషన్ ఇచ్చే అవకాశం అనేది కల్పించిన వారు అవుతారు. అది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి, ఇలాంటి ఇల్లు కట్టకండి. ఈ విధంగా కట్టుకోండి, ఈ విధంగా కట్టకండి. ఇలాంటి ఇళ్లలో ఉండి సుఖ సంతోషాలతో ఉండండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.